మన దేశంలో రిపబ్లిక్ డే వచ్చినప్పుడు, లేకపోతే ఆగస్టు 15 వచ్చినప్పుడు మన ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంటు తన పరిధిలో, సెంట్రల్ గవర్నమెంటు తన పరిధిలో కొంతమందికి పిలిచి, కొంతమందికి వారి యొక్క కనపరిచిన ప్రతిభను బట్టి వారికి కొన్ని పురస్కారాలు ఇస్తారు, కొన్ని బిరుదులు ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి భారతరత్న అనేది ఏంటి? ఇది బిరుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో ఉన్న దేవుడు కూడా పిలిచి ఏం చేశాడంటే అన్నాడు, నీవు నన్ను ఎరుగుకున్నప్పటికీ నేను నీకు బిరుదులు ఇస్తున్నాను. యెషయా గ్రంథంలోనే దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు. ఒకప్పుడు ప్రస్తుతం మనం రోజు వార్తల్లో వింటున్నటువంటి ఈ ఇరాన్ని, పర్షియా దేశాన్ని పరిపాలన చేసినటువంటి రాజు, దేవునికి స్తోత్రం కలుగును గాక, కొరేషు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కొరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు. అప్పటికి కొరేషు పుట్టలేదు, కొరేషు ఇంకా పుట్టలేదు. కానీ కొరేషు పుట్టకముందే పరిశుద్ధాత్మ చేత యెషయా ప్రవక్త ముందుగా ప్రవచిస్తున్నాడు. కొరేషు ఈ గుండెల మీద ఒక బరువు ఉంది. దేవుని మందిరాన్ని, మహాదేవునికి మందిరాన్ని కట్టాలని ఒక ఆసక్తి కలిగి ఉన్నాడు. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడనియు నేను చెప్పుచున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని అన్నాడు. దేవుడు కొరేషుతో మాట్లాడుతున్నాడు. కొరేషు, నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నేను నీ కుడి చేతిని పట్టుకున్నాను. జనమును జయించడానికి నేను కుడి చేయి పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని వాగ్దానము కొరేషు పట్ల ఒక వాగ్దానం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇతని వెనుక దైవజనుడైన ప్రవక్త యెషయా ప్రవచించాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త ప్రవచించిన కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది. తర్వాత ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళిపోవటం, దాని తర్వాత 70 సంవత్సరాలు వాళ్ళు బబులోను చెరలో ఉండటం, ఆ 70 సంవత్సరాల చెరలో నుంచి బయటకు వచ్చేటువంటి దాని గురించి జరిగినటువంటి ప్రవచనం ఉన్నట్టు ఇది. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పులో భాగంగానే బబులోను రాజ్యాన్ని కొరేషు వెళ్ళి ఆ రాజ్యాన్ని జయించడం జరిగింది. ఆమేన్. చాలా పెద్ద గొప్ప రాజ్యం అది, చాలా ప్రభావం కలిగిన రాజ్యం. అంత గొప్ప రాజ్యాన్ని కొరేషు వెళ్ళి జయించాడు అని 45 వచ్చిన చూడండి. అతని పక్షముగా జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజును అడికట్లు విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కొరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు ఏం చెప్పాడో ఇక్కడ కొరేషు రాజు గురించి చెప్తున్నాడు. అతని ఎదుట మూయబడిన ప్రతి తలుపు నేను తెరుస్తాను. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఎందుకు తలుపులు తెరుస్తానంటే, కొరేషు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగిన ఏంటంటే, ఈ కొరేషు ద్వారా కాల్చబడిన దేవుని మందిరం కట్టబడాలి. స్తోత్రం. పాడైపోయిన దేవుని మందిరానికి మళ్ళా పునాదులు వేయబడాలి. ఆ మొదటి వైభవము మళ్ళా మందిరానికి రావాలి. ఇతని హృదయంలో ఒక ఆశ కలిగింది. ఆ రోజులు చెప్పారయ్యా, నువ్వు పుట్టక ముందే నీ గురించి బైబిల్ గ్రంథంలో ఇన్ని సంవత్సరాల క్రితము ప్రవక్త యెషయా నీ గురించి ప్రవచించాడు. నీవు రాజ్యమును జయిస్తావని, నీ ఎదుట మూయబడిన ప్రతి తలుపు తెరవబడుతుందని, నువ్వు యెరూషలేముకు పునాది వేస్తావని, దేవుని మందిరం కడతావని నీ గురించి రాయబడింది. కొరేషు నిజంగా నా హృదయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నానో, ఏ భారం కలిగి ఉన్నానో దాని గురించి దేవుడు రాయించాడు. ఆశ్చర్యపోయాడు. నేను చేయి పట్టుకున్నాను, నేను నడిపిస్తున్న కారణం అంటే నీవు నా మందిరం కట్టాలని ఒక భారము కలిగి ఉన్నావు, ఒక దర్శనము కలిగి ఉన్నావు. ఎందుకు ఈ ఫిలదెల్ఫియా సంఘానికి తాళము చెవి ఎందుకు దేవుడు చూపించాడంటే, ఇదిగో బిడ్డ, నీ శక్తి కొంచెం, నీ సామర్థ్యం కొంచెం, నీ అనుభవం కొంచెం, నీ సంఖ్య కొంచెం, అన్ని విషయాలు కొద్దిగానే ఉన్నావు, కానీ నా కొరకు గొప్ప పని కోసం పూనుకున్నావు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడొద్దు, ఈ పని నీ ద్వారా నేను చేయించబోతున్నాను, నీ ద్వారా చేయించబోతున్నాను. ఆమేన్. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయాలని ఒక దాహము, ఒక తృష్ట ఉంటే నీ శక్తి సామర్థ్యాలతో పనిలేదు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ కొరకు మోయబడిన ప్రతి తలుపు నీ కొరకు తెరవబడుతుంది. నీకు తెలియనటువంటి అనేకమైన అద్భుతమైన విషయాలు నీకు బయలుపరచబడతాయి. ఈ సంఘానికి ఎందుకు ఆ ప్రత్యక్షత అవసరం ఏంటంటే దేవుని కొరకు ఏదో ఒక ఆకలి కలిగి ఉన్నాడు, ఏదో చేయాలి. నా దేవుని మందిరం కొరకు ఏదో చేయాలి, దేవుని పరిచయం కొరకు ఏదో చేయాలి, సువార్త ప్రకటన కొరకు ఏదో చేయాలి. ఒక దాహం ఉంది. స్తోత్రం కలిగిన గాక. ఆ దాహము కొరేషులో దేవుడు చూశాడు. కొరేషుని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. కొరేషుకి ఏవి అవసరమో అవన్నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఈరోజు ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలు మనం కూడా ప్రార్థించాలి. ఈరోజు నీకు ఈ ప్రత్యక్షత అవసరం. ఫిలదెల్ఫియా సంఘం ఎదుట తెరిచిన నా దేవుడు, తలుపులు తెరిచిన దేవుడు మీ జీవితాల్లో కూడా ఈరోజు మూయబడిన ప్రతి తలుపు తెరవబడును గాక.